అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీ అందరికీ ఒక గమ్మత్తైన కథ చెప్పబోతున్నాను. అనగనగనగా ఒక ఊరిలో తనని తానే అత్యంత మేధావిగా భావించే చాలా గర్విష్టి అయిన న్యాయవాది ఉండేవాడు. ఆ న్యాయవాది తనకున్న పొలాన్ని, ఆ పొలంలో ఉన్న బావితో సహా ఒక ఉపాధ్యాయుడికి డబ్బు అవసరమై అమ్మేస్తాడు. రాతపూతలు, లావాదేవీలు అన్నీ పూర్తయిన తర్వాత కొంతకాలానికి న్యాయవాది మాస్టారుని కలిసి, నేను మీకు బావి మాత్రమే అమ్మాను, మీరు దాంట్లో నీళ్లు కూడా వాడుకుంటున్నారు, నీళ్లు వాడుకుంటున్నందుకు మీరు డబ్బు కట్టాల్సి వస్తుందని అంటాడు. న్యాయవాది మాటలకు ఒక్కసారిగా కంగుతిన్న మాస్టారు వెంటనే తేరుకుని, ఆ విషయమై నేనే నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను, ఇంతలోపు నువ్వే వచ్చావు, నా బావిని ఖాళీ చేసి త్వరగా నీ నీళ్లు తీసుకుపో, లేదంటే రోజువారీగా అద్దె కట్టు అని అంటాడు మాస్టారు. ఆ మాస్టారు తెలివికి బిత్తరపోయిన న్యాయవాది, అయ్యో మాస్టారు, నేను ఊరికే సరదాగా అన్నాలేండి అని అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంటాడు. నీలాంటి న్యాయవాదులకు ఎందరికి పాఠాలు చెప్పి ఉంటాను, నా దగ్గరే కుప్పిగంతులా అని లోపల ముసిముసిగా నవ్వుకుంటారు మాస్టారు. అలా తాడిని తన్నేవాడు ఒకడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటల్ని మూటకట్టుకోవాలంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంట్లో చిన్నారులకి ఈ కథలు చెప్తున్నారో లేదో కూడా కామెంట్లో తెలియజేయండి.